अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वसलातु वस्सलामु अला सय्यिदिल मुर्सलीन अम्माबाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము రియాజు సాలిహీన్ అనే పుస్తకంలో ఉన్నాము. ప్రవక్త అల్లాహ్ తాలా ఆదేశాలను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలను తెలుసుకుంటున్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం 94వ పాఠం అతిథులకు మర్యాద చేయటం గురించి, అంటే బాబు ఇక్రామి జైఫ్. దివ్య ఖురాన్లో అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు: ఓ ప్రవక్త, ఇబ్రాహీం యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? వారు అతని వద్దకు వచ్చి మీకు సలాం అని అన్నారు. అతను మీకు కూడా సలాం, ఎవరో కొత్తవారులాగా ఉన్నారు అని అన్నాడు. తరువాత అతను తన ఇంటికి వెళ్ళి ఒక వేతబడిన బలిసిన మంచి ఆవు దూడను తెచ్చి అతిథుల ముందు పెట్టాడు. కానీ వారు దాన్ని తినకపోవడంతో ఆశ్చర్యపోయి, మీరు ఎందుకని తినటం లేదు అని అడిగాడు. అజ్జారియాత్ 24-27. లూత్ ఇంటికి అతిథులు రాగానే అతని జాతి ప్రజలు అప్రయత్నంగానే అతని ఇంటి వైపునకు పరిగెత్తారు. మొదటి నుండి వారు ఇలాంటి నీచపు పనులకే అలవాటు పడ్డవారు. లూత్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నాడు: సోదరులారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధులు అయినవారు. కొంచెమన్నా దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా? హూద్ 78. ఇకపోతే హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ అతిథులకు మర్యాద చేయాలి. దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ బంధువులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసించేవారు పలికితే మంచి మాటే పలకాలి, లేదా మౌనం వహించాలి. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీ ముస్లింలోని విశ్వాస ప్రకరణం. మరో హదీసులో ఇలా ఉంది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతుండగా తాను విన్నానని అబూ హువైలిద్ బిన్ అమ్ర్ ఖుజాయి రజియల్లాహు అన్హు తెలియజేశారు. దేవుణ్ణి, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ అతిథుల్ని గౌరవిస్తూ వారి హక్కుని నెరవేర్చాలి. అప్పుడు కొంతమంది సహచరులు, దైవ ప్రవక్త, అతని హక్కు ఏమిటి అని అడిగారు. అందుకు ఆయన, ఒక పగలు ఒక రాత్రి ఆతిథ్యం పుచ్చుకోవటం అతని హక్కు. 3 రోజులు అతనికి సాధారణ ఆతిథ్యం ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమిస్తే అది అతిథికి దానం ఇచ్చినట్లుగా భావించబడుతుంది. బుఖారీ, ముస్లిం. ముస్లింలోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: తన సోదరుని దగ్గర ఎక్కువ కాలం అతిథిగా ఉండి అతన్ని పాపంలో పడవేయటం ఏ ముస్లింకు సమ్మతం కాదు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అది విని ఆయన అనుచరులు కొంతమంది, దైవ ప్రవక్త, అతిథి అతన్ని పాపంలో ఎలా పడవేస్తాడు అని అడిగారు. దానికి ఆయన, ఆతిథ్యకర్త దగ్గర సత్కరించటానికి ఏమీ లేనప్పుడు అతిథి తిష్టవేసి కూర్చుంటే ఆతిథ్యకర్త ఏం చేస్తాడు అని అన్నారు. సహీ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీ ముస్లింలోని సంప్రాప్త వస్తువుల ప్రకరణం. ముఖ్యాంశాలు: ఈ హదీసులో అతిథికి, ఆతిథ్యకర్తకు మధ్య ఉండాల్సిన నైతిక సంబంధాలు, నియమ నిబంధనల గురించి వివరించటం జరిగింది.
ఇంటికి వచ్చిన అతిథికి తొలి రోజు రేయింబవళ్ళు తమకు ఉన్నంతలోనే అత్యుత్తమంగా మర్యాదలు చేయాలి. తరువాత 2 రోజుల వరకు సాధారణ రీతిలోనే ఆతిథ్యమివ్వాలి. 3 రోజులు అయిన తర్వాత అతిథి స్వయంగా తన నైతిక విధిగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా అక్కడే తిష్టవేసి కూర్చుంటే తను ఆతిథ్యకర్త దగ్గర దానం పుచ్చుకున్నట్లుగా పరిగణించబడుతుంది. మిత్రులారా, చూసారా, ఇస్లాం ధర్మం అంటే ఖురాన్ మరియు హదీస్ మానవ జీవితంలోని ఏ విషయాన్ని వదలలేదు. ప్రతి చిన్న విషయాన్ని గురించి పూసగుచ్చినట్టు మనకు అల్లాహ్ తాలా ఆదేశాల ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల ద్వారా మనకు బోధిస్తుంది. అందువల్ల మనము ముస్లింలం అంటే ఇస్లాం ప్రకారం జీవించేవాళ్ళం. ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ జీవించేవాళ్ళం. ఇహపరలోకాల్లో సాఫల్యం పొందాలనే తపనతో ప్రతి ఒక్క ముస్లిం ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్క ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే ధార్మిక విద్య అంటే ఖురాన్ హదీసుల విద్య, కితాబు సున్నత విద్య నేర్చుకోవాలి. దాని ప్రకారం జీవించాలి. ఇంకా ఆ విద్యను ఇతరులకు అందజేయాలి. ఇది ప్రతి ఒక్క ముస్లిం బాధ్యత. మిత్రులారా, మనము ఈ విద్యను నేర్చుకున్న పుణ్యమే, దీని ప్రకారం జీవించిన పుణ్యమే, దీన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినము నాడు సాఫల్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినము నాడు స్వర్గంలో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.